వెల్కమ్ టు ఏఎన్టీవీ ఏపీ. చట్టాల ద్వారా ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడుతూ న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకాన్ని పెంచాలి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చిత్తూరు జిల్లా పల్మనేరు నియోజకవర్గం పల్మనేరు చట్టాల ద్వారా ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడుతూ న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని పెంచాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సరస వెంకట నారాయణ భట్ తెలిపారు. శనివారం బెంగళూరు రోడ్డులో 15.18 కోట్లతో నూతనంగా నిర్మించిన 4 కోట్ల భవనాల సముదాయాన్ని మరియు 4 జడ్జిల నివాస భవన సముదాయాలను సుప్రీంకోర్టు న్యాయమూర్తి హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు హైకోర్టు జడ్జి మరియు చిత్తూరు అడ్మినిస్ట్రేషన్ జడ్జి జస్టిస్ కృష్ణ మోహన్, హైకోర్టు జస్టిస్ టీసీడీ శేఖర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి మరియు హైకోర్టు చీఫ్ జస్టిస్ లకు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ చందోలు పుష్పగుచ్చంతో స్వాగతం పలకగా పురోహితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం సుప్రీంకోర్టు న్యాయమూర్తి పోలీసులచే గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సర్వమత ప్రార్థనలు చేసిన నూతన భవనాలు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి మాట్లాడుతూ మదనపల్లి వాసిగా జిల్లాతో ఉమ్మడి చిత్తూరులోని పలు న్యాయవాదులతో సత్సంబంధాలు కలిగి ఉందన్నారు. గతంలో వృత్తిరీత్యా మదనపల్లి నుండి చిత్తూరు వెళ్లే సమయంలో పల్మనేరు మీదుగా ప్రయాణం చేయవలసి ఉండేదన్నారు. ఆంధ్రప్రదేశ్, కేరళ హైకోర్టు లాంటి పలు న్యాయస్థానాల ప్రారంభోత్సవాల కార్యక్రమాలకు సుప్రీంకోర్టు జడ్జి హోదాలో హాజరు కావడం జరిగిందన్నారు. పల్మనేరు మెరుగైన మౌలిక సదుపాయాలతో న్యాయస్థాన భవనం నిర్మించారన్నారు. న్యాయవాదుల్లో నూతన ఉత్సాహాన్ని పెంపొందించడానికి ప్రజలకు న్యాయ వ్యవస్థపై నమ్మకం కలిగించడంలో భాగంగా స్వయంగా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగిందన్నారు. సమస్యలతో వచ్చే ప్రజలకు న్యాయం అందించి ప్రజలకు న్యాయ వ్యవస్థపై నమ్మకం కలిగించాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమరావు, తిరుపతి 3వ అదనపు జిల్లా జడ్జి గురునాథ్, చిత్తూరు అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి వెన్నెల, డిఎల్ఎస్ఏ సెక్రటరీ భారతి, పల్మనేరు సివిల్ జడ్జి ఆదినారాయణ, సివిల్ జడ్జి లిఖిత, స్పెషల్ మెజిస్ట్రేట్ రాధమ్మ, పల్మనేరు ఆర్డీఓ భవానీ, ఏపీ బార్ కౌన్సిల్ చైర్మన్ నల్లారి ద్వారకనాథ్ రెడ్డి, పల్మనేరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మీపతి, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. श्रीमद आपका निरीक्षण के लिए कोर्ट ऑर्डर है। श्री गुरवे नमः। मुहूर्ते आद्य ब्रह्मणः द्वितीय परार्थे श्वेतवराह कल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथम पादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे दण्डकारण्ये गोदावर्याः दक्षिणे तीरे शालीवाहर्षे बौद्धावतारे रामक्षेत्रे रसणां मध्ये श्रीमतसे नैकरूपाय बृहते मुष्णतां पतये नायक सर्वेशाश्वयं वासयमेत्रं बृहदुदरमशेषं भूतिरूपेशं पशुपतिसुतमीशं विघ्नराजं नमामि।
श्रीमन्महागणाधिपतये नमः। ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि स्वागतं पाद्यं समर्पयामि हस्तेषु अर्घ्यमर्घ्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि स्नानं समर्पयामि वस्त्रोपवीताभरणार्थे पुष्पाणि समर्पयामि हरिद्राजमङ्गलद्रव्याणि समर्पयामि समस्तोपचार पूजान् समर्पयामि दिव्यधूप వారి ద్వారా ప్రభా మంచి పరిపాలన అనేకులకి ప్రభా న్యాయము జరగడానికి విడుదలను స్వేచ్ఛను బానిసత్వము నుండి ప్రభా ప్రతి ఒక్కరికి కూడా ప్రభా విడుదల కలిగేటువంటి స్థలముగా ఈ స్థలమును మీరు ఆశీర్వదించండి ప్రభా. మెత్తి Really great, thank you. This is innovation. We Indians know how to use science of physics. With this, I conclude my humble submission. Thank you, sir. One and all. For judicial officer in the premises of Junior Civil Judges Court Complex at Palmneru, constructed in the said 2 acre 5 cents, and their pendency was 5,841 cases as on 31st January 2025. Today, Justice B. Krishna Mohan in this regard. We are deeply indebted to all who rendered their services in coming up the beautiful building, the engineers, the contractor, and the department concerned. Now I may request High Court of Andhra Pradesh to command the dais and adorn and bouquet to Honorable Principal District Judge. I request Kanchi Lakshmipati, Principal Sri Justice. Lightning lamp మీరందరూ 2 గంటల వ్యవధి మా ద్వారా లేట్ అయినా కూడా ఈ సభలో ఉండి ఈ సభను ఈ రకంగా జయప్రదం చేస్తుండేదానికి నా మనఃపూర్వక ధన్యవాదాలు. Everyone is tempted to come to his hometown and also his home district. You all know I am from Madanapalli, which was part of erstwhile Chittoor district. At that time we had appellate jurisdiction from Madanapalli to Chittoor,
you know I have to pass through Palamner to go to Chittoor. Then you can understand the affinity I have with this place, and I am also relatively familiar with the type of litigation here, and also the very cooperative and good-natured advocates of this place. I have had occasion to inaugurate several buildings in my tenure as a judge, either of Andhra Pradesh High Court, Kerala High Court, and also as a judge of the Supreme Court. Today morning I have attended yet another inauguration in Madanapalli. I am attending this function here. All of you may be wondering what is the connection between Madanapalli and Palamner. After inspecting your building, what has come to my mind is, though you are getting these buildings a bit late, but you are getting the best of the infrastructure that could be given to judiciary anywhere in the state and country. Just in one glimpse I can tell you, today you have the best of it. Dear all, I had occasion to appear before the court of Principal District Munsif along with my brother about 32 years back. Not 30, exactly 37 years back. I have seen the small place in which the court was being conducted. It was hardly a room with 8 into 11. 8 feet width, 11 feet length of the court hall. But the lawyers were so persuasive, they were exhibiting the best of the professional skills and have enhanced the trust and confidence of litigant public in our institution. This is past. Today we stand here in the present. What is to my left-hand side is a beautifully constructed building with good infrastructure. We all take a lot of trouble, and I must also tell you, spare our time to come to these places, not to keep our names on the plaques. We come here to share the trust we have in you people in the administration of justice. The Lordship, on behalf of myself and on behalf of the dignitaries gathered here, I am privileged to welcome His Lordship, Sri Justice S.N. Bhatti Garu, Judge, Supreme Court of India, His Lordship, Honorable Sri Justice Dheeraj Singh Thakur Garu, Judge, Chief Justice of Andhra Pradesh, and Honorable Sri Justice B. Krishna Mohan Garu, Judge, High Court of Andhra Pradesh, and Administrative Judge of Chittoor District, and Sri Honorable Justice P.C.D. Shekhar Garu, Judge, High Court of Andhra Pradesh, for grand occasion of inauguration function of newly constructed 4-court building complex and 4 residential quarters for judicial officers in the premises of Junior Civil Judges Court Complex, Palamner. My Lord, in the year, that is 1981, the District Municipal Court was inaugurated and the same was functioning in a private rented building, and subsequently is renamed as Junior Civil Judge First Class Magistrate of Palamner. My Lord, in the year 2014, the Honorable High Court of Andhra Pradesh sanctioned Senior Civil Judge Assistant Session Judge Court at Palamner, and the same has been functioning in private rented building inaugurated by the Honorable Chief Justice K.C. Bhanu Garu and Justice Naushad Ali Garu. My Lord, Sir, for judicial officers in the premises of Junior Civil Judges Court Complex at Palamner, constructed in the year in the said 2 acre 5 cents. My Lord,
Really great, thank you. This is innovation. We Indians know even how to use knife or picture. Only we can do it. Well done. Declared, sir. Unless you come up your Side. Yeah.